సహోదరి సహోదరులారా, క్రీస్తునందు నా ప్రియులారా, యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనములు. సహోదరి సహోదరులారా, పాపము చేసి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా, అంగీకరించాడా? చాలామంది ఏం చేస్తారంటే, పాపము చేసి ఏదో ఒకటి దేవునికి ఇస్తే దేవుడు మనను క్షమిస్తాడులే. పాపము చేసి ఉపవాసం ఉంటే దేవుడు మనను క్షమిస్తాడులే. పాపము చేసి దేవునికి బంగారిస్తే క్షమిస్తాడులే. పాపము చేసి దేవునికి ఏదో ఒకటి ఇష్టపూర్వకంగా ఇస్తే క్షమిస్తాడులే. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు కాబట్టి, కరుణామయుడు కాబట్టి, మనిషి ఎన్ని పాపములు చేసినా, ఎన్ని దోషములు చేసినా, ఎన్ని అతిక్రమములు చేసినా దేవుడు క్షమిస్తాడు. దేవుడు ప్రేమామయుడు అనుకుంటున్నారు. నా సహోదరా, నా సహోదరి, నిజంగా మనిషి పాపము చేస్తే దేవుడు క్షమిస్తాడా, క్షమించడా? అయితే ఈ లోకంలో ఎంతో మంది మనుషులు పాపము చేసి కూడా ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈ లోకంలో మనుషులు పాపము చేసి ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడో లేదో తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో కొందరు మనుషులను మనము వివరించుకుందాం. వీరు పాపము చేసి ప్రార్థన చేశారు. మరి వీరు పాపము చేసి ప్రార్థన చేస్తే దేవుడు క్షమించాడా లేదా? ఎందుకంటే బైబిల్లో రాయబడిన వారిని క్షమిస్తే మనను కూడా క్షమించినట్లే. బైబిల్లో రాయబడిన వారిని దీవిస్తే మనను కూడా దీవించినట్లే. మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన కొందరి పాపము చేసి ప్రార్థన చేసిన మనుషుల గురించి మనము తెలుసుకుందాం. చాలా మంది ఉన్నారు బైబిల్లో, ఒక వ్యక్తిని మాత్రమే మీకు పరిచయం చేస్తామనుకుంటున్నాను. అయితే మనము పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో ఒక దేవుని భక్తుడు కనపడతాడు. ఈయన మహారాజు. ఒకానొక దినమందు ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయుచున్న ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు సమాచారం తెలుసుకొని ఆమెని పిలిపించెను. ఆమె పేరు బస్తబా. అయితే ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో షేరించెను. అంటే ఒక దేశానికి మహారాజు ఏం చేసినాడు? ఒకరోజు మిద్దె మీద నుండి దూరం నుండి ఒక స్త్రీ చూసి ఆ స్త్రీ స్నానం చేస్తుండగా ఆమెను పిలిపించి రాత్రి వేళ ఆమెతో పాపము చేసి ఉన్నాడు. తన అపవిత్రత పోగొట్టుకొని తన శరీరం కడుక్కొని మరలా తన ఇంటికి వచ్చెను. అయితే దావీదు అనుకున్నాడు, నేను పాపం చేసినాను, నన్నెవరు చూడలేదు, నేను ఒక స్త్రీతో నా కోరిక తీర్చుకున్నాను, నన్నెవరు చూడలేదని దావీదు అనుకుంటున్నాడు. మరి దావీదు ఇంత పాపము చేసి ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. అయితే నువ్వు రహస్యంగా చేసిన పాపము నువ్వు చేతులు కడుక్కున్నంత మాత్రం అది పోలేదు. అది కొద్ది రోజులకే ఆ స్త్రీ గర్భవతి అయింది. ఆ గర్భవతి అయినందుకు ఆమె భర్తను కూడా చంపించినాడు యుద్ధంలో దావీదు. అయితే నా సహోదరులారా, దేవుడైన యెహోవా దావీదు చేసిన పాపము చూసి ఉన్నాడు. అయితే దేవుడైన యెహోవా ఆ బిడ్డను జబ్బు చేత మొత్తి ఉన్నాడు. ఆ బిడ్డకు రోగము కలగజేసి ఉన్నాడు. 12వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే యెహోవా ఉరియా భార్యకు దావీదు కలిగిన బిడ్డను మొత్తినందున బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతయు
నేలన పడి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలను. రాత్రంతా బతిమాలంట దావీదు. ఎవరి కోసము? పాపము చేసి జబ్బు పడిన బిడ్డ కోసము రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు దావీదు. మరి దేవుడు ఇతని ప్రార్థన అంగీకరించనా? మరి బైబిల్లో రాయబడిన దావీదు ప్రార్థనే దేవుడు ఎందుకు అంగీకరించలేదు? కారణం ఏమిటంటే, బైబిల్లో రాయబడిన వారు చేసిన పాపమే, ఈ లోకంలో ఉన్నవారు చేసిన పాపమే. పాపము ఎప్పుడైనా పాపమే. తన ఇంటి వారంతా భంగపడారంట దావీదును. భోజనం చేద్దురండి, భోజనం చేయండి లేవలేదు దావీదు. ఎందుకని? ఆ బిడ్డ కోసము అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మరి దేనికోసము? పాపముతో కలిగిన బిడ్డ కోసము ప్రార్థన చేస్తున్నాడు దావీదు. నా సహోదరా, నా సహోదరి, దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా ఆ బిడ్డను ప్రార్థన ఆలకింపగా మొత్తి చంపివేసినాడు. మరి బైబిల్లో ఉన్నవారినే దేవుడు పాపం చేస్తే క్షమించినప్పుడు, ఈ లోకంలో నిన్ను నన్ను పాపం చేసి ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉపవాసం ఉండి చేస్తే దేవుడు క్షమిస్తాడని నీవనుకుంటున్నావు సహోదరుడా, సహోదరి? నిశ్చయంగా నీవు ఎవరైనా సరే, ఏ దేశపు వాడవైనా, ఏ రాష్ట్రం వాడవైనా, ఏ ప్రదేశం వాడవైనా, నీవు చేసింది పాపమైతే నిశ్చయంగా దేవుడు నీ పాపమును క్షమించడు. నిశ్చయంగా నీ ఉపవాసం ఉన్నా, నీవు దేవునికి వజ్రవైఢ్యారాలు ఇచ్చినా, దేవునికి నీ స్థలం ఇచ్చినా, దేవునికి నీకున్న సమస్తం ఇచ్చినా, దేవుని మీద నీవు ఎంత ప్రేమ చూపించినా, దేవునికి నీవు జ్యేష్ఠ కుమారుని ఇచ్చినా, దేవునికి నీవు బలులు అర్పించినా, దేవుని నీకు విజ్ఞాపన చేసినా, దేవునికి నీవు ఎన్నో మంచి పనులు చేసినా, నిజంగా నీవు పాపము చేసి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. దావీదు ప్రార్థనే ఆలకించలేదు. దావీదు ఎవరు? దేవుని హృదయానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు, దేవునికి అత్యంత ప్రియమైన వాడు దావీదు. మరి ఇలాంటి వాడు పాపం చేస్తేనే దేవుడు విడిచిపెట్టలేదు, అతన్ని శిక్షించినాడు, అతని దోషము పరిహరింపలేదు. అయ్యో, నా బిడ్డ ఏదో తెలిసి తెలియక పాపం చేసినాడు, క్షమిద్దాములే అను. లేదు సహోదరుడా, పాపం చేసిన వారు ఎవరైనా సరే, అది నీవైనా నేనైనా ఈ భూమి మీద పుట్టిన ఏ మనుషుడైనా సరే, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీవు పాపము చేసి ప్రార్థన చేసి నిశ్చయంగా దేవుడు నిన్ను క్షమించడు. అదేదో దేవుణ్ణి తెలియని వారు పాపం చేస్తే ఆ సంగతి వేరు. దేవుణ్ణి తెలిసి, దేవుడంటే గొప్ప దేవుడు తెలిసి, ప్రేమామయుడని తెలిసి, రోషం గల దేవుడని తెలిసి, పాపం లేని దేవుడని తెలిసి, పరిశుద్ధత గల దేవుడని తెలిసి, ఆయనలో లోపం లేని దేవుడని తెలిసి, పాపం లేని దేవుడని తెలిసి నీవు పాపం చేసి ప్రార్థన చేస్తే నిశ్చయంగా దేవుడు నిన్ను క్షమించడు. ఇదిగో దావీదులాగా ఏ స్త్రీ కనపడితే ఆ స్త్రీ వైపు చూసి, ఏ స్త్రీ కనపడితే ఆ స్త్రీతో వ్యభిచారం చేసి, ఎక్కడంటే అక్కడ దొంగతనాలు చేసి, ఎక్కడంటే అక్కడ చెడు పనులు చేసి దేవుని దగ్గరికి వస్తే దేవుడు క్షమిస్తాడులే నీవు అనుకుంటున్నామో సహోదరా, సహోదరి? నిశ్చయంగా నీ పాపములను క్షమించడు గాని నిశ్చయంగా నీ మీదికి ఉగ్రత వస్తుంది. నీవు చేసిన పాపములకు దెబ్బలే కారణమవుతాయి. నీవు చేసిన దోషములకు జబ్బులే కారణమవుతాయి. మరి ఈ రోగాలు, జబ్బులు ఎందుకు వస్తున్నాయి? నీవు చేసిన పాపమును బట్టి, నీవు చేసిన దోషములను బట్టి, నీవు చేసిన అతిక్రమములను బట్టి గాయములు తగులుతున్నాయి. అయితే దావీదు తను చేసిన పాపమును బట్టి తన కుమారుడు జబ్బు పడినాడు. మనము చేసిన పాపమును బట్టి మన కుమారులు జబ్బున పడవచ్చు. మనము చేసిన పాపమును బట్టి మన కుటుంబంలో సమస్యలు రావచ్చు. మనము చేసిన అతిక్రమమును బట్టి
నెమ్మది కలగకపోవచ్చు. నా సహోదరుడా, నా సహోదరి, ఇప్పటికైనా నీవు ఆలోచన చేయి. మరి నీవు అనుకుంటున్నావా నా పాపములు దేవుడు క్షమిస్తాడని? నీవు అనుకుంటున్నావా నేను ఏమి చేసినా చెల్లుతుందని? నీవు అనుకుంటున్నావా నీ అతిక్రమలకు దేవుడు క్షమిస్తాడని? నిశ్చయంగా దేవుడు ఎన్నిసార్లు గద్దించినను విననివాడు హఠాత్తుగా నాశనమవుతాడని దేవుడు వాక్కు సెలవిస్తా ఉంది. దావీదు పాపం చేస్తే ఆ పాపమును బట్టి దావీదు దేవుని హృదయానుసారుడైన దావీదును విడిచిపెట్టలేదు దేవుడు. మరి నిన్నెలా విడిచిపెడతాడు? నీ దోషములను పరిహరిస్తాడు అని నీవు అనుకుంటున్నావు. నిశ్చయంగా సహోదరుడా, దావీదు ఉపవాసం ఉన్నాడు. మంచి నీళ్లు తాగకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. జబ్బు పడిన తన బిడ్డ కోసం. దేవుడు కరుణిస్తాడేమో, దేవుడు ప్రేమామయుడు కదా, దేవుడు కరుణామయుడు కదా, దేవుడు వాత్సల్యం కదా, దేవుడు కదా అని చెప్పేసి దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. మరి నువ్వు అనుకోవచ్చు, నేను ఎన్నో ఉపవాసాలు ఉంటే 3 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు నా సమస్యను తీసివేస్తాడు, 10 రోజులు ఉపవాసం ఉంటే నా సమస్యను తీసివేస్తాడు, వజ్రాల కిరీటంలో దేవునికి ఇస్తే నా సమస్యను తీసివేస్తాడు, దేవునికి దశమ భాగం ఇస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని మందిరంలో నేను పరిచర్య చేస్తే నా పాపములు క్షమిస్తాడు అని నీవు అనుకుంటున్నామో సహోదరా, సహోదరి, నిశ్చయంగా నీ పాపమునకు నీవు శిక్ష అనుభవించవలసిందే. ఎందుకు? దేవుణ్ణి తెలియక చేసిన తప్పుకు క్షమాపణ ఉంటుంది కానీ తెలిసి చేస్తే ఆ తప్పుకు క్షమాపణ లేదు. ఎందుకంటే తెలిసి చేసిన వానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. దావీదుకు దేవుడు తెలుసు, గొప్ప దేవుడని తెలుసు, దేవుడే తనను అభిషేకించిన వాడని తెలుసు, దేవునితో సహవాసం కలిగిన వాడు దావీదు. మరి ఇన్ని తెలిసిన దావీదే పాపము చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఏమోలే, దావీదే కదా ముఖ్యమైన వాడు, దావీదే నా హృదయానుసారుడు అని చెప్పేసి దావీదును దేవుడు క్షమించలేదు, ఖచ్చితంగా శిక్షించినాడు. సహోదరా, నా సహోదరి, ఇప్పటికైనా నీవు జ్ఞాపకం తెచ్చుకో. ఈ దినమైనా నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. నీవు మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, టక్కరి పనులు, మోహపు చూపులు, మోహపు తలంపులు, ఇతరుల శీలతో వెకిరి చేష్టలు, పోకిరి శాస్త్రలు, చెడ్డ పనులు, దుర్మార్గమైన పనులు, మోసపూరితమైన పనులు, అన్యాయములు, అక్రమములు చేసి నీవు ఉపవాసాలు ఉంటున్నావేమో, ఎన్నో చేయరాని పనులు చేసి నీవు ఉపవాసం ఉంటున్నావేమో. నా సహోదరి, నైనా దేవుని అడిగిన ప్రజలారా, ఓ క్రైస్తవులారా, మీకే చెప్తున్నాను, దేవుణ్ణి ఎర్రని ప్రజలకు కాదు, ఇది దేవుణ్ణి తెలిసిన ప్రజలకే, ఇజ్రాయేలు ప్రజలకే. దావీదెవడు? ఇజ్రాయేలీయుడు. ఇజ్రాయేలీయులకే చెప్తున్నాడు దేవుడు. నా సహోదరా, నా సహోదరి, ఇప్పటికైనా మీరు మించిపోయింది ఏమీ లేదు. ఏదో తెలిసో తెలియకో మీరు పాపములు చేసి ఉండవచ్చు. నిశ్చయంగా పశ్చాత్తాపడండి. ఉపవాసాలు కాదు ఉండాల్సింది, వజ్రాలు కాదు ఇవ్వాల్సింది, వైఢూర్యాలు కాదు దేవునికి కావాల్సింది, వెండి బంగారములు కాదు దేవునికి కావాల్సింది, నీ ఆస్తి కాదు దేవునికి కావాల్సింది, నీ ఐశ్వర్యం కాదు దేవునికి కావాల్సింది, నీకున్న సమస్తము దేవునికి అక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ఏమైనా తక్కువవాడా? ఆయనకేమన్నా తక్కువ కలిగి నిన్ను అడుగుతాడా? ఆయన మట్టి చేత మానవుణ్ణి, మాట చేత సృష్టిని, సూర్యచంద్ర నక్షత్రం కలుగజేసిన దేవునికి నీవు ఇవ్వవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. అయితే నీవు పశ్చాత్తాపడాలా. ఎలా పశ్చాత్తాపడాలా? దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. దావీదు పడిన పశ్చాత్తాపము కంటే నీవు ఎక్కువ పశ్చాత్తాపం. ఎందుకంటే దావీదు పశ్చాత్తాప పడిన ఎడల, ఆ పశ్చాత్తాప పడిన తర్వాత, దావీదు పశ్చాత్తాపం నొందిన తర్వాత మరలా పాపము చేయలేదు. తను
సమాధిలోకి దిగినంత వరకు మరలా దావీదు పాపం చేయలేదు. నీవు కూడా ఈ దినము దేవుణ్ణి తెలిసి కూడా ఎన్నో పాపములు చేస్తున్నావేమో, నీలో పశ్చాత్తాపము రాలేదేమో. నిశ్చయంగా ఈ దినము నీవు పశ్చాత్తాపడినలా దేవుడు నిశ్చయంగా నిన్ను క్షమించుటకు ఆయన సిద్ధ మనసు గలవాడై ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈ దినము నీ పశ్చాత్తాపము బట్టే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఉపవాసాలుండి నువ్వు ఎన్నో దేవునికి కానుకలిచ్చినంత మాత్రాన నీ పాపమును క్షమించడు. అయితే నువ్వు పశ్చాత్తాపపడి దేవుడు నిన్ను క్షమించిన మీదట ఇక మీదట నీవు పాపము చేయకము, ఇక మీదట నీవు మోసములు చేయకము, ఇక మీదట నీవు అన్యాయములు చేయకము. పశ్చాత్తాపం పొందిన తర్వాత దావీదు పాపం చేయకుండా మరణం వరకు నమ్మకంగా ఏ విధంగా జీవించాడో నీవు కూడా పశ్చాత్తాపము పొందిన తర్వాత నీ పాపములు, నీ అతిక్రమము దేవుని ఎదుట పశ్చాత్తాపం చేత ఒప్పుకున్న తర్వాత నీవు తిరిగి పాపము చేస్తే దావీదునైనా క్షమించాడేమో గాని నిన్ను మాత్రము క్షమించడు. నిశ్చయంగా నీవు మరణమవుదువు. నిశ్చయంగా నీ గతి నరకం పాలే. నిశ్చయంగా నీవు పాతాళానికే, నిశ్చయంగా నీవు అగ్నిగుండానికే, నిశ్చయంగా నీవు మరణ కూపానికి వెళ్ళిపోతావు. సహోదరి, సహోదరుడా, దావీదునైనా దేవుడు ఒక్కసారి తప్పు చేసిన తర్వాత క్షమించినాడు. కానీ నీవు ఒకసారి తప్పు చేసిన తర్వాత మరలా 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 నువ్వు తప్పు చేస్తుంటే ఎన్నిసార్లు గద్దించినా వినని వాడు హఠాత్తుగా భూమి మీద నుండి అతని పేరు కొట్టివేయబడుతుంది. నా సహోదరి, నా సహోదరుడా, ఈ దినము నుంచి నీ పేరు భూమి మీద నుండి కొట్టివేయబడకుండా ఉండాలంటే నిశ్చయంగా నీవు పశ్చాత్తాపం నొంది ఇక మీదట నువ్వు మరణం వరకు నమ్మకంగా పాపము చేయకుండా జీవించేలా దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు చిరకాలము నీవు దీర్ఘాయుష్మంతుడిపై జీవిస్తావని, దేవుని కృపలో వర్ధిల్లుతావని యేసుక్రీస్తు పేరట నీకు సెలవిచ్చుచున్నాను. ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకొని నీ ప్రవర్తన అంతటిలో నీవు దేవునికి అధికారం ఇచ్చి ఆయన అధికారముకు లోబడి నువ్వు అబద్ధము, దొంగతనము, నరహత్య, మోసము సమస్తమును నీ హృదయము తీసివేసి నిశ్చయంగా నీవు యథార్థ హృదయం గలవాడై నడుచుకొనేలా నిశ్చయంగా నీవు మేలులు పొంది నీ కుటుంబం తరం వారు నీ తరువాత తరం వరకు 1000 తరముల వరకు నీవు ఆశీర్వదింపబడదువని యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రేమతో నేను మీకు సెలవిస్తున్నాను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నామములో ఈ చిన్ని వాక్యము మీ హృదయంలో యేసుక్రీస్తు భద్రపరచును గాక. ఆమేన్. సర్వాధికారి అయిన దేవా, సర్వశక్తిమంతుడా, విన్న ప్రతి బిడ్డను తండ్రి యేసయ్యా ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసయ్యా, ఇదిగో ప్రభా, పాపము చేసి ప్రార్థన చేస్తే నీవు క్షమించే దేవుడో కాదని తండ్రి సర్వమానవాళ్ళు ఎరిగినట్టు తండ్రి వారి మనోనేత్రం వెలుగబడి తండ్రి పశ్చాత్తాపం పొంది ప్రభా ఇక నుండైనా మరణం వరకు తండ్రి యేసయ్యా నేను నీకు నమ్మకంగా ఉండుట కృప చూపుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.